హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వీస్ వీడియోస్. ఇవాల్టి మన రెసిపీ స్పెషల్ టమాటో రైస్. ఈ రైస్ నార్మల్ టమాటో రైస్లా కాకుండా చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే ఇంకా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ల జోలికి వెళ్ళరు. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్పెషల్ టమాటో రైస్. మరి లేట్ చేయకుండా ఈ స్పెషల్ టమాటో రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. లెట్స్ బిగిన్ ద వీడియో. రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచాలి. 3 నుంచి 4 టమాటోలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చి బఠానీలు లేదా ఫ్రోజన్ గ్రీన్ పీస్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, తాలింపు కోసం తాలింపు దినుసులు, రుచికి సరిపడా ఉప్పు, 10 నుంచి 15 జీడిపప్పులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇంకా కరివేపాకు 2 రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఫ్రైయింగ్ ప్యాన్లో బియ్యం వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా బియ్యం కొంచెం వేడిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో నూనె పోసి కొంచెం వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసి వేయించుకోవాలి. తాలింపు కొంచెం వేడిన తర్వాత జీడిపప్పును కూడా వేసి వేయించాలి. జీడిపప్పు కూడా వేడిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు 3 కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే గ్రీన్ పీస్ కూడా వేసి ఒకసారి కలపాలి. ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్ కాబట్టి కొంచెం వేడితే సరిపోతుంది. అదే ఫ్రెష్ గ్రీన్ పీస్ అయితే ఒక 2 మినిట్స్ వేయించుకుంటే బాగుంటాయి. తర్వాత అందులోనే టమాటోల ముక్కలు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి. తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసి దాన్ని కూడా కుక్కర్లో వేయాలి. 5 నిమిషాలు చింతపండు రసం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చింతపండు రసం ఉడికితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రైస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా చేయటం వలన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అంతేకాకుండా ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు అందులోనే 2 కప్పుల నీళ్లు కూడా పోసి కలపాలి. ఇక్కడ 1 కప్పు బియ్యం కాబట్టి 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. మీరు తీసుకున్న రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ అనేది రోలింగ్ బాయిల్కి వచ్చిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్, ఇంకా సిమ్లో 1 విజిల్, మొత్తం 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని ఒక 20 నిమిషాల పాటు సెటిల్ అవ్వనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ స్పెషల్ టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.